చెప్పు లేఖ, డౌట్ ఏంటి? అది 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 కదమ్మగారు. నువ్వుండు, ప్రతిదానికి అడ్డం వచ్చేస్తావు. నేను లేఖ నోటితోనే వినాలి. చెప్పు లేఖ. అమ్మగారు, అది నేను మా ఆయనకి తెలియకుండా కొన్ని డబ్బులు దాచుకున్నాను. ఆ విషయమే లేఖమ్మ గారితో మాట్లాడుతున్నాను. అంతే అమ్మగారు. నువ్వు ఇంకేం మాట్లాడుకు, లోపలికెళ్ళు. ఏ చచ్చు, ఇద్దరు లోపలికెళ్ళండి. చచ్చింది గొర్రె, ఇప్పుడు ఏం చెప్పుద్దో చూడాలి. లేఖ, ప్రమాణం చేసి చెప్పు. ఇందాక నువ్వు మీ బావగారికి డౌట్ రాలేదా అని రేఖతో అన్న మాటకి అర్థమేంటి? చెప్పు లేఖ, నా ఓపికని పరీక్షించకు. నిజం చెప్పకపోతే నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఏం జరిగింది? మాట్లాడరేంటి? లేక ఎందుకు అలా ఉంది? ఏమీ లేదు శ్రీరామ్. ఏం లేదంటారేంటి? లేకని చూస్తేనే తెలుస్తుంది ఏదో జరుగుతుందని. నేను చెప్తాను శ్రీరామ్. ఆ పని మనుషుల్ని సొంత కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇందాక మీ ఆవిడేమో ఆ రేఖతో బావగారికి ఏ డౌట్ రాలేదు కదా అని చాటుగా మాట్లాడుతోంది. ఏంటి శ్రీరామ్ ఇదంతా? మా ఆయన గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకేంటి? అది ఆ పని మనుషులతో. పని మనుషులతో మా అన్నయ్యకి ఏంటి సంబంధం అనేదే నీ డౌట్ కదా? అవును, చెప్తాను. విని తట్టుకోగలవా? వింటేనే కదా తెలిసేది. సరే, నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. నువ్వు అనుకుంటున్న పనమ్మాయి రేఖ, మా అన్నయ్య భార్యాభర్తలు. ఏంటో అది ఆలోచిస్తున్నావు? నీ డౌట్ క్లియర్ అయిందా? నువ్వు తెలివైన వాడివి శ్రీరామ్. టాపిక్ ని ఇలా డైవర్ట్ చేస్తే నేను మీ ఆవిడ్ని వదిలేసి మా ఆయన్ని నిలదీస్తానని కదా నీ ఉద్దేశం? ఏంటమ్మా రమ్మని చెప్పావంట? కూర్చోరా. చూడనా, రోజు రోజుకి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ సమస్యలు ఎక్కడికి దారి తీస్తాయోనని భయంగా ఉంది. ఇందాకేం జరిగిందో నీకు తెలుసా? రేఖ, ఇలా రా. ఏయ్, ఏంటి నీ ఉద్దేశం? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదని కంకణం కట్టుకున్నావా? లేక మేము చస్తే గానీ నీకు ప్రశాంతత ఉండదా? ఇందాక నిన్ను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని ఎందుకు చెప్పానో తెలుసా? ఇలాంటివి జరగకూడదని, ఈ ఇంటికి దూరంగా ఉండమని చెప్పాను. కానీ నువ్వు వినలేదు. ఎందుకే మా ప్రాణాలు తీస్తున్నావు? చెయ్యి తీయండి, చెయ్యి తీయండి, తీయండి. నేను నా భర్తను వదులుకోలేను. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. చూశారుగా, ఇవి తీసుకెళ్లి నేను అక్షరం ముందు పెడితే మీ పరువు, ప్రతిష్ట, వంశగౌరవం అన్నీ మంటగలిసిపోతాయి. తేల్చుకోండి. మీరే ఒక నిర్ణయం తీసుకోండి. ఎలాగైనా సరే అక్షరకి నచ్చజెప్పి తనని పంపించేసేయండి.